వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈరోజు మన సోషల్ పోస్ట్ ఆఫీస్కి ఇద్దరు సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో ఎందుకు వచ్చారంటే వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ని ఏమైనా క్లారిటీ దొరికిద్దా రేవంత్ చలమల గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. సో ఒకసారి మనం రేవంత్ చలమల గారితో మాట్లాడదాం, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఈరోజు ఈ ప్యానల్ డిస్కషన్ పెట్టడానికి మెయిన్ రీజన్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కానీ, సో ఆ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్కి ఏమన్నా క్లారిఫై వస్తుందేమో మీతో మాట్లాడడానికి రావడం జరిగింది. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మన ఆఫీస్కి రావచ్చు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయండి, ఆఫీస్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఒకసారి లేడీస్ వచ్చారు, సో వాళ్ళతో మాట్లాడాలి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి సార్తో మాట్లాడండి. నేను అత్తాపూర్ నుంచి వచ్చాను. నమస్కారం సార్, నా పేరు దివ్య. సార్, మనము ఇప్పుడు ఉన్న టైంలో గోల్డ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ మనము గోల్డ్ కొనుక్కొని ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? సో బేసిక్గా గోల్డ్ అనేది పర్టికులర్గా ఇండియన్ ట్రెడిషన్లో చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉండేటువంటి గోల్డ్ ప్రపంచ బ్యాంకులతో కలిపినా కానీ సమానం కాదు. మన దగ్గర ఇంకెక్కువ గోల్డే రిజర్వ్స్ ఉన్నాయి. సో పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ అవర్ కల్చర్ గోల్డ్ రిజర్వ్స్ అనేవి కామన్గా మనం వాడుతూనే ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం గోల్డ్ని ఏ పర్పస్లో కొంటున్నాం అనేది ఒక కీ ఆస్పెక్ట్ కింద చూస్తాం. ఇప్పుడు మనకి ఏ ఫంక్షన్ వచ్చినా, పండగ వచ్చినా, దేనికి వచ్చినా కానీ ఒక ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ని వాడుతూ ఉంటాం. సో గోల్డ్ని ఎప్పుడైనా కానీ మనం రెండు విధాలుగా సెగ్రిగేట్ చేసి చూడాలి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, గోల్డ్ మనకి కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. కన్జంప్షన్ అంటే ఏంటి? ఒక ఫెస్టివల్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, మనం ఆర్నమెంట్ రూపంలో చేయించుకునే దాన్ని కన్జంప్షన్గా మాత్రమే పరిగణిస్తాం. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణించడానికి కుదరదు. సో బేసిక్ ఇక్కడ కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు పరిగణిస్తాము అని అంటే, ఒక గోల్డ్ మనం కొంటున్నాము అని అంటే, 1,00,000 రూపాయలు తీసుకుని గోల్డ్ షాప్కి వెళ్తే సరే ఒక తులం బంగారం వస్తుందని ఒక యాంటిసిపేషన్, సరే 1,25,000 తీసుకుని వస్తే తులం బంగారం వస్తుందని అనుకుంటాం. కానీ రియాలిటీలో మన చేతికి తులం బంగారం రాదు. మనకి 70% గోల్డ్ వస్తుంది. ఎందుకు? దాంట్లో మనకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, దాంట్లోనే వేస్టేజ్ ఉంటుంది, దాంతోపాటుగా కొంత జిఎస్టీ ఉంటుంది, ఈ మేకింగ్ అండ్ వేస్టేజ్ మీద మళ్ళీ జిఎస్టీ ఉంటుంది. సో ఇట్లా మనకు ఒక 25 to 30% అనేది సహజంగా గోల్డ్లో మనకి తీసేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఈ 70% గోల్డ్ మనకున్న 100% వాల్యూకి రీచ్ అవ్వాలి అని అంటే ఎంతకాలం టైం పడుతుంది? సో మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొంటున్నాము అని అంటే అది మన సాటిస్ఫాక్షన్ కోసం మనం యూజువల్లీ గోల్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యారేజ్ ఉంది, నేను గోల్డ్ కొనాలనుకుంటున్నాను, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇమీడియట్గా ఈవెంట్ ఉంది. చాలామంది ప్రశ్న ఎట్లుంటుంది అని అంటే, మా పాపకి 2 monthsలోనో 3 monthsలోనో ఫంక్షన్ ఉంది, ఇప్పుడు గోల్డ్ ఎక్కువగా ఉంది కదా, వెయిట్ చేయమంటారా లేకపోతే కొనమంటారా అని అడుగుతూ ఉంటారు. ఇట్లాంటి కేసెస్లో గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకు సంబంధం లేదు. 2-3 నెలల్లో జరిగిపోయే మార్పులు చేర్పులు ఎలా ఉంటే ఎవరు ప్రిడిక్ట్ చేయడం. మనం ఇక్కడ ఫంక్షన్, మన ఎజెండా, మనం పెట్టేటువంటి ఒక ప్రతి రూపాయి ఒక పెట్టుబడి పెడుతున్నాము అని అంటే అది ఒక పర్పస్కి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్నమెంట్ కొనాలనుకుంటున్నాను పాప ఫంక్షన్ కోసం అని. ఇప్పుడు 3 నెలల్లో గోల్డ్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆర్నమెంట్ కొనటం మానేస్తారా? లేదు, కొనాల్సిందే కదా. మరి పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి? ఇప్పుడు నా పాప వయసు ఇప్పుడు 10 ఏళ్ళు, నేను ఎప్పుడు కోసం అని అనుకుంటున్నాను గోల్డ్ పెళ్లి కోసం అని అంటే అది వేరు. దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది, ఒక లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్లో దానికి ఒక ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అది ప్లాన్ చేసుకుంటాం. అంత డబ్బులన్నీ రెడీగా ఉన్నాయి, 3 నెలల ఫంక్షన్ ఉంది అన్నప్పుడు వెయిట్ చేయకూడదు, కొనేసుకోవాలి హ్యాపీగా. అట్లా కాదు, నాకు టైం ఉంది, ఇప్పుడు నాకు పెళ్ళి ఉంది, నాకు ఒక 5 ఏళ్ళు నేను మ్యారేజ్ చేసుకోవాలి, గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు మనం గోల్డ్ అనేది ఒకేసారి కొనాలి అని అంటే దాని బడ్జెట్లు కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. గతంలో 3 లక్షలు పెడితే ఒక హారం లాంటిది ఏమైనా వచ్చేదేమో, ఇప్పుడు అదే 9 లక్షలు పెడితే కానీ వచ్చే పరిస్థితుల్లో లేదు. ఇంటూ 3 times అయిపోయింది. గట్టి మనకు 2020 కోవిడ్ కంటే ముందు ఎంత ఉండేది? 30,000 ఉండేది గోల్డ్, ఇప్పుడు 1,25,000 అయింది. అప్పుడు 3 లక్షలకు వచ్చే ఆర్నమెంట్ ఇప్పుడు కొనాలి, అదే ఆర్నమెంట్ కొనాలి అని అంటే ఇప్పుడు దాదాపు 9 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 9 లక్షలు పెట్టి ఒకేసారి గోల్డ్ కొనడం సాధ్యమా? లేదు, ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. మన నెల దాచుకునేటప్పుడు ఎట్లా కొంచెం కొంచెం అమౌంట్ని దాచుకుంటూ వస్తూ ఉంటాం. సో ఆ దాచుకునే విధానం ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకి గోల్డ్ కొనేటప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి ఒక గోల్డ్ బిస్కెట్, గోల్డ్ కాయిన్స్ కొని కొద్దిగా అక్యుములేట్ చేసి తీసుకొని వెళ్ళి ఫైనల్గా మనం కరిగించి దాన్ని మనకు కావాల్సిన ఆర్నమెంట్ చేయించుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఉత్తమమైన పని ఎప్పుడైనా ఏంటి అని అంటే, మనం గోల్డ్ కొనేటప్పుడు బయట మార్కెట్లో కొనటం కంటే మనకి గోల్డ్ ఈటీఎఫ్ అని ఉంటుంది. డిజిటల్ గోల్డ్కి వేరు, ఈ గోల్డ్ ఈటీఎఫ్ వేరు.
ఈ రెండు వేరు ప్రోడక్ట్స్. డిజిటల్ గోల్డ్కి చట్టబద్ధత పెద్దతనం లేదు, మన గోల్డ్ ఈటీఎఫ్కి చట్టబద్ధత ఉంది. సెబీ కంట్రోల్ చేస్తుంది దాన్ని. మొన్న సెబీ గైడ్లైన్స్ కూడా చెప్పాయి. అందరూ ఆన్లైన్లో గోల్డ్ కొంటానంటే డిజిటల్ గోల్డ్ కొనేస్తున్నారు. డిజిటల్ గోల్డ్ మా పర్యవేక్షణలో ఉండదు, దాంట్లో ఏమైనా రిస్క్ అయితే మాకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు మనం ఫోన్పే యాప్స్లో అలా ఫోన్పే, పేటిఎం యాప్స్లో కొంటూ ఉంటాం. అట్లా యాప్స్లో కొనే గోల్డ్కి చట్టబద్ధత ఉండదు. అదే మనకి డిజిటల్ గోల్డ్ అనుకోండి, అది మనకి రియల్ మార్కెట్ ప్రైస్ తోటే బులియన్ మార్కెట్ అని ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఈ రోజు ఎంత ఉందనేది ఎవరు చెప్తారు? బులియన్ మార్కెట్లో మారే రేట్లను బేస్ చేసుకొని ఈ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత అని మనం మాట్లాడుకుంటాం. అక్కడ ఉండే ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎంసీఎక్స్ అని ఉంటుంది అనమాట, ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ కమోడిటీస్కి, వాటిల్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది గోల్డ్. ఆ లైవ్ ప్రైస్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా అక్కడ అప్డేట్ అవుతాయి. ఓకే. సో ఈటీఎఫ్ ఏం చేస్తుంది అంటే లైవ్ ప్రైస్తో మనకు గోల్డ్ బయింగ్ చేస్తుంది. ఇక్కడ మనం బయట కొనేటప్పుడు ఉండే నష్టాలు ఏంటి అని అంటే, మనం ఎంత కాయిన్ కొన్నా ఏం కొన్నా కానీ ఎంతో కొంత ఒక బిస్కెట్లో ఎంతో కొంత తరుగు తీస్తారు, ఎంతో కొంత జిఎస్టీ పడుతుంది. 3% జిఎస్టీ అయితే పడాల్సిందేగా, రూల్ ప్రకారం కట్టాలి, ఎంతో కొంత తరుగు. మళ్ళీ అమ్మినప్పుడు మనకి గోల్డ్ షాప్కి వెళ్ళి మీ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు 100% గోల్డ్ వాల్యూ మళ్ళీ ఇవ్వరు. వాళ్ళేమి సమాజ సేవ చేయట్లేదు, వాళ్ళు చేసేది వ్యాపారం. మరి వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, ధర్మంగా వాళ్ళు చేసే వ్యాపారం వాళ్ళు చేస్తుంటారు, ఇంత ప్రాఫిట్ మార్జిన్ తీసి పక్క పెట్టుకుంటారు. సో ఇక్కడ కొనేటప్పుడు ఏం చేస్తున్నాం, జిఎస్టీ కడుతున్నాం, ఎంతో కొంత మేకింగ్ ఏదో కొద్ది వేస్ట్ ఏదో కొద్దిగా పోద్ది. మళ్ళీ అది పోయిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఎంతో కొంత పోద్ది, ఇది లాస్ మేకింగ్ అవుతుంది. సో ఇదంతా అవాయిడ్ చేయడానికి రూట్ మనం ఈటీఎఫ్లు ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే జిఎస్టీ ఉండదు, మేకింగ్లు ఉండవు, ఏమీ ఉండవు. సో మనకు కావాలి అంటే డైలీ బేసిస్ మీద కొనుక్కోవచ్చు. నేను రోజుకి 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, శాలరీ అయితే ఒకసారి వస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటి, డైలీ కౌంటర్ ఉంటుంది. చాలామంది డైలీ కౌంటర్ బేస్డ్, డైలీ వేజెస్ బేస్డ్ చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరూ ఏం చేయొచ్చు, రోజుకి నేను 200, 500 సేవ్ చేయగలుగుతాను గోల్డ్ కోసం, ఎంత ఉంటే అంత సేవ్ చేసుకోవచ్చు. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రియల్ మార్కెట్లో ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండదు. సో రియల్ మార్కెట్కి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేసుకునే దానికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ట్యాక్సెస్ ఒకటి, ఫ్లెక్సిబిలిటీ ఒకటి, అండ్ ప్యూరిటీ గ్యారంటీడ్. ఇక్కడ ఏం ప్యూరిటీ ఇస్తున్నారు అనేది ఎంత సర్టిఫికేషన్స్ చేసినా మనకు తెలియదు, ఇక అది ఉందిలే అనుకోని నమ్ముకోవటమే. కానీ అక్కడ అట్లా కాదు, ప్యూరిటీ ఈజ్ గ్యారంటీడ్. మనం కొనేటప్పుడు ఏదైతే మార్కెట్ బులియన్ ప్రైస్తో కొంటామో అమ్మేటప్పుడు ఆ లైవ్ మార్కెట్ ప్రైస్కి అమ్ముతాం. మళ్ళీ ఇక తరుగులు మెరుగులు ఏమీ ఉండవు అందులో. అక్కడ అమ్ముకున్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఫిజికల్గా ఆర్నమెంట్ చేయించుకోండి. సో ఇక్కడ మనకు విధానాలు ఉన్నాయి. మనం గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇమీడియట్ యూసేజ్ అని అంటే ఆ పద్ధతిలో చేయాలి. లేదు ఒక 5 ఏళ్ళ టైం ఉంది, 10 ఏళ్ళ టైం ఉంది, ఒకేసారి నేను అంతంత డబ్బులు పెట్టలేను, ఇప్పుడు ఒక ఐటమ్ కొనాలి అని అంటే మినిమం 5 లక్షలు 6 లక్షలు అవుతుంది, 5-6 లక్షలు ఒకేసారి అక్యుములేట్ అవ్వడం కష్టం, కొద్దిగా నేను సంపాదించే దాంట్లో నుంచి దాచుకుంటాను. ఎస్, యూ హ్యావ్ మెథడ్స్ లైక్ ఈటీఎఫ్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ గోల్డ్ కొనేటప్పుడు కూడా సహజంగా మనకి ప్రతి మనిషిలో, అది భారతీయుడు అనగా ప్రతి మనిషిలో సైకలాజికల్గా ఎట్లుంటుంది అంటే, ఒకటి పరిగెడుతుందంటే దాని వైపు చూస్తాం. 2022 వరకు రియల్ ఎస్టేట్ పరిగెడితే రియల్ ఎస్టేట్ అని పరిగెట్టాం. పోయిన సంవత్సరం గోల్డ్ పరిగెట్టింది కాబట్టి ఇప్పుడు గోల్డ్ అని పరిగెడుతున్నాం. ఏది పెరిగితే అటు పరిగెట్టకూడదు. ఎవరైతే మొత్తం పరిగెట్టిన తర్వాత కొంటారో యూజువల్గా వాళ్ళు కొంతకాలం పాటు ఎటువంటి గెయిన్స్ లేకుండా, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏమో లాసెస్ కంటికి కనపడవు, గోల్డ్లోనేమో మనకు లైవ్ ప్రైసెస్ కనపడుతూ ఉంటాయి కాబట్టి లాస్ వచ్చింది ప్రాఫిట్ వచ్చిందని కనపడుతూ ఉంటుంది, అంతే తేడా. మనం అది పరిగెడుతున్నప్పుడు పరిగెట్టకుండా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పటికే పడదు అని సహజంగా ఉంటుంది అందరి దృష్టిలో. నిజంగా పడదా? ఇప్పుడు మీ వయసు ఎంత? 25. ఈ 25 ఇయర్స్లో మీరు ఎప్పుడు గోల్డ్ ప్రైస్ పెరగకుండా ఉన్న సందర్భాలు మీరు ఎవరు చూడలేదా? ఉంది కదా. సో చరిత్రలో పెరగటము, తగ్గటము, పెరగకుండా ఉండటము, ఇవన్నీ చరిత్రలో భాగం. గతంలో చరిత్రలో జరిగిందని ఇప్పుడు కూడా జరుగుద్ది కదా. సో బాగా పెరిగినప్పుడు మనం కంగారు పడకుండా, మనకి ఎఫ్డీస్ లాగానే మార్కెట్స్లో మనకి బాండ్ మార్కెట్ అని ఉంటుంది. గవర్నమెంట్ బాండ్స్ ఇట్లాంటివన్నీ ఇష్యూ చేస్తూ ఉంటాయి. మనకి రెగ్యులర్ ఎఫ్డీస్ కంటే కొంచెం బెటర్ లిక్విడిటీ, సేఫ్టీ ఇందులో ఎక్కువగా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి ఎఫ్డీస్, బాండ్స్. బాగా పెరిగింది అనుకున్నప్పుడు ఎందుకులే ఇప్పుడు అందులో అంత రిస్క్ పెట్టడం, కొద్దిగా పడ్డా కొనుక్కుందాంలే అనుకుంటే బాండ్స్ కొనుక్కొని పక్కకు పెట్టుకొని కొద్దిగా పడ్డాక బాండ్స్ అమ్మేసి గోల్డ్ కొనుక్కోవచ్చు. అదే ఫిజికల్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆన్లైన్లో చిట్టుకేసే లోపల అయిపోద్ది. మనకి అది ఫిజికల్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అండ్ ఇక్కడ ఎఫ్డీ మధ్యలో బ్రేక్ చేస్తే ఫుల్ ఇంట్రెస్ట్ పే చేయరు. మనం 1 ఇయర్ ఉంటేనే ఇయర్లీ ఇంట్రెస్ట్ 7% ఇస్తారు. 1 ఇయర్ బిలో రిడీమ్ చేస్తే మనకి 3% ఎంతో పే చేస్తారు ఇయర్లీ ఇంట్రెస్ట్, అంతే. కానీ ఇక్కడ మార్కెట్ అట్లా కాదు. మనం ఎన్ని రోజులు కొంటే అన్ని రోజులు కట్టేసిస్తారు లెక్క, యాన్యువల్ రేట్ ఆఫ్ 7%లో. సో ఒకవేళ గోల్డ్ రేట్ పడ్డదనుకోండి మనకు నష్టం ఏం లేదు. ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి, ఎంత పెరుగుద్ది? ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక 40% ఎంత పెరిగింది.
ఎంత ఇంకో 10% పెరుగుద్దా? ఇక్కడ 7 వస్తుంది కదా రిస్క్ లేకుండా. ఇక్కడ పడతదేమో భయం ఉంది మనకి, పడతదేమో భయం ఉంది కదా. ఇక్కడ ఏ రిస్క్ లేకుండా 7 వస్తున్నప్పుడు ఆ 3 వైపు ఎందుకు చూడాలి? ఇంకా దీన్ని ఏమంటాం అంటే రిస్క్ టు రివార్డ్ అని అంటాం. నేను తీసుకునే రిస్క్కి నాకు ఎంత రివార్డ్ వస్తుంది చెక్ చేసుకొని కొద్దిగా స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకుంటే మన అందరికీ దాచుకునే అలవాటు ఉంది. కానీ ఆ దాచుకునే దాన్ని ప్లాన్ చేసుకునే దాంట్లోనే మనం ఎంత సంపాదిస్తాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎలా దాచిపెట్టుకుంటున్నాం, ఏ ఏ టూల్స్ వాడుతున్నాం, ఏ ఏ ప్రైజెస్లో కొంటున్నాం. అందరు వెళ్ళే దారిలో మనకు మేత దొరకదు. ఇప్పుడు ఒక గొర్రె వెళ్ళింది అనుకోండి, మేత దొరుకుద్ది. ఆ గుంపు చేరితే ఒకటి తింటే పెరుగు, అందరు వెళ్తే మజ్జిగ. సో అందరూ చూసే వైపుగా చూస్తే మనకు డబ్బులు కనపడవు. దాన్ని కొంత చిన్న ప్లానింగ్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేసుకుంటే డెఫినెట్గా మనం అనుకునే అంత ఎంతో కొంత దాన్ని బెటర్ ఆల్ఫా అని అంటాం. ఆల్ఫా అంటే ఏంటంటే దానికి వచ్చేటువంటి రిటర్న్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేయటం. ఏ కొద్దిగా బెటర్ పర్ఫామ్ చేస్తే బెటర్ ఆల్ఫా అని అంటాం. సో కొంచెం ప్లానింగ్. ఇండియాలో సేవింగ్స్ చేసే అంత సేవింగ్స్ ఈ ప్రపంచంలో ఎవరూ చేయరు. కానీ ఇండియాలో ఉండే పేదరికం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎందుకు? ప్లాన్ చేయం. ప్లాన్ చేయకుండా చేస్తాం కాబట్టి మనం పేదరికంలో ఉంటాం. సేవింగ్స్ చేసినప్పటికీ కొంచెం ప్లాన్ చేసుకొని పర్పస్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి. పర్పస్ చూసుకోండి. సార్, మనము ఇప్పుడున్న గోల్డ్ చూస్తే మనము షాప్లో కొనుక్కోవడం బెస్టా లేకపోతే బ్యాంక్లో కొనడం బెస్టా? సో బ్యాంక్స్లో ఒకప్పుడు SGB అని ఇష్యూ చేసేవాళ్ళం. మనకి బ్యాంక్లో కూడా ఫిజికల్ గోల్డ్ అని కూడా అమ్ముతారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, మనం బ్యాంక్కి వెళ్తే ఆర్నమెంట్ అమ్మరు కదా, బిస్కెట్లే కాయిన్స్ అమ్ముతారు. ఇప్పుడు గోల్డ్ అక్కడికి వెళ్ళి మనం బిస్కెట్ కాయిన్ కొంటున్నాం అంటే ఫ్యూచర్ కోసం. మరి బ్యాంక్ కూడా ఛార్జెస్ చేస్తారు కదా. బ్యాంక్ ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తుందా? ఎవరు చారిటీ కాదు కదా, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకు ఉంటుంది కదా. బేసిక్గా మన లాంగ్ టర్మ్ పర్పస్లో అయితే అసలు బిస్కెట్లు జోలికి బ్యాంక్ అమ్మనియండి, ఎవరైనా అమ్మనియండి. లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు అసలు కొనద్దు ఫిజికల్గా, ఆన్లైన్లో కొనుక్కోవాలి. ETF కొనాలి. ఆన్లైన్ అంటే డిజిటల్ గోల్డ్ కాదు, ETFలు కొనుక్కోవాలి. అంటే బిస్కెట్స్ కూడా వద్దంటారా సార్? బిస్కెట్స్ మరి బిస్కెట్కైనా GST వేయాలి కదండి. బిస్కెట్కైనా GST కట్టకుండా బిస్కెట్ ఎట్లా వస్తుంది బయటికి? GST కట్టాలి, దానికి కూడా ఏదో ఛార్జెస్ వేస్తారు. మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ రేట్ పడదా మీకు? మరి ఎక్స్చేంజ్ రేట్ కూడా లాసే కదా మళ్ళీ. అప్పుడు ఇన్నిసార్లు ఎందుకు ట్యాక్స్లు ఇవన్నీ ఎక్స్చేంజ్ రేట్లు పే చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఒక దగ్గర చేయాలి. మనకు ఫైనల్గా ఈ ప్రోడక్ట్కి అవసరం వచ్చినప్పుడు అక్కడ అమ్మేసి ఇక్కడ కొనుక్కోవాలి. అక్కడికి అప్పుడు ఫస్ట్ టైం GSTలు కట్టం, ఏం కట్టం. అమ్మినప్పుడు ఏదో కొద్దిగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ ట్యాక్స్ కట్టుకొని బయటకు వచ్చేయాలి.